గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతుంది. గుంటూరులోని జీజీహెచ్లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళనను పెంచుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జీబీఎస్ కేసులో వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించామని తెలిపారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బారే సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు, నేను కూడా నిరంతరం దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయని చెప్పినప్పుడు వారి 301 కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి, ఇంత పెద్ద మొత్తం రావడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది. మనం 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారికి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు. అందుకని వారిని కూడా రమ్మన్నాం. ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తించాల్సింది. రెండోది, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం.